రాహుల్ గాంధీ గారి జన్మదినం ఎట్లా జరిగింది సెలబ్రేషన్? చాలా బాగా ఎప్పుడు కూడా మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. ఎందుకంటే మాకు కాబోయే మా ప్రధాని గారు రాహుల్ గాంధీ మా దేశానికి దిక్సూచి అని నేను అంటా ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఒకటే దేశ పౌరులు ఒకటే ఆలోచించాలి తమ్మి. దేశాన్ని ఎంతో కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రోజు ఇండిపెండెన్స్ డే తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. గొప్ప అంటే ఇందులో ఉన్నాను గొప్ప కాదు, ఒక పౌరురాలుగా నేను చెప్పగలుగుతాను. స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మన దేశద్రోహులు ఇందిరాగాంధీని, గాంధీ గారిని, రాజీవ్ గాంధీని చంపేశారు. ఈ విషయం అందరికి తెలుసు. మళ్ళీ ఒక్కసారి ఈ రోజున గుర్తు చేయదలుచుకున్నా. అయినా కూడా మన సోనియా గాంధీ వెనక్కి తగ్గలేదు. వెనక్కి తగ్గకుండా దేశం కోసము, భారతదేశం కోసము, భారతదేశ పౌరుల కోసము తన చిన్న పిల్లలైన ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని పెంచి పెద్ద చేసి ఇవాళ దేశ ప్రజలకు అందించింది. దేశం మొత్తం తిరుగుతున్నాడు పాదయాత్రల పేరిట. ఎంత చిన్న పెద్ద అందరూ ఆటోలు ప్రతి ఒక్క వర్కర్ దగ్గరికి వెళ్ళి దేశ భవిష్యత్తు ఎలా నడుస్తుంది, దేశానికి ఏమి కావాలని చూసిన వాడే రాజు మా రాహుల్ గాంధీ అని నేను చెప్పగలుగుతా గట్టిగా. రేపు పొద్దున కాబోయే ప్రధాని మా రాహుల్ గాంధీ. ఖచ్చితంగా వాళ్ళ తరాలని నేను చెప్పను, ఇది కుటుంబ వ్యవస్థ అని కూడా చెప్పను. దేశం కోసం అవసరమైన వ్యవస్థ వాళ్ళది అని చెప్తా. కుటుంబ వ్యవస్థ కాదు, దేశం కోసం కావాల్సిన వ్యవస్థ వాళ్ళ కుటుంబం అని నేను అంటా. అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ప్రధాని మోదీ గారు మనకు ఛాయవాలాగా పరిచయం అయిండు. మనకు అంత ముందు వేరే రాష్ట్రంలో సీఎంగా చేసిండా, ఒక మంత్రిగా చేసిండా అనేది పక్కకు పెడితే ఒక ఛాయవాల ప్రధాని అని మనం అనుకున్నాం. అంతేనా? మన దేశ ప్రజలు ఏమనుకున్నారు, మన దేశ పౌరులు ఏమనుకున్నారు, ఒక ఛాయవాల మనకు ప్రధానికి వచ్చిందని సంతోషపడ్డారు ఫస్ట్. తర్వాత ఏమైంది, మనకు వాళ్ళ మీద ఆరోపణలే అనుకున్నాం. అప్పుడు ఈవీఎంల చోరీ జరిగింది, సెకండ్ టైం అది ఓట్ల చోరీ జరిగింది, తర్వాత మొన్న సీటు చోరీ జరిగింది. ఇవన్నీ మనం అపోహలు ఇవన్నీ అనుకున్నాం. కానీ ఇవన్నీ మొన్న సీటు చోరీ జరిగినప్పుడు మాత్రమే నిజం అనేది మనకు తెలిసింది. ఒక ఛాయవాల వాళ్ళకు చోరీ వాళ్ళ ఏండా దేశానికి ప్రధాని అనేసి దేశ పౌరులు బాధపడుతున్నారు. ఒక అన్యాయాన్ని సూటిగా చూపించండి. ఆయన చేసిన అవినీతి, ఆయన చేసిన ఓట్ చోరీ, ఆయన చేసిన ఈవీఎంల చోరీ ఇవాళ సీటు చోరీ ద్వారా బయటపడ్డది. దేశ ప్రజలకు అర్థమైపోయింది. బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటూ మీరు గెలిచినప్పుడు అదే ఈవీఎంలతోనే కదా గెలిచింది. మేము ఏనాడు భారతదేశం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఈవీఎంల చోరీ కావచ్చు, ఓటు చోరీ కావచ్చు చేయలేదు, చేయదు కూడా. ఇక ముందు కూడా మాకు అవసరం కూడా లేదు. దేశ భద్రత కోసం పోరాటాలు చేసిన వాళ్ళం. వేరే దేశాలతోటి భద్రతను పెంచడానికి పోరాటం చేసిన తప్ప ఖచ్చితంగా జరిగింది. నేను ఏమంటున్నంటే ఇక్కడ వాళ్ళు సౌత్ రాష్ట్రాల జోలికి రారు తమ్మి. నువ్వు బాగా గుర్తుపెట్టుకో. సౌత్ లో ఎడ్యుకేటెడ్స్ ఉంటారు నాకు తెలిసి. ఆయన ఏదంటే మతతత్వ పార్టీగా మనువాదాన్ని పాటిస్తూ మతతత్వ పార్టీగా పెంపొందించుకొని అక్కడ ఉన్న ఉత్తర భారతదేశాన్ని ఆయన ఏలుతున్నాడు మోదీ. వాళ్ళ అమాయకులను చేసి అక్కడ అక్షరాస్యత తక్కువ. మీరు ఏ అనాలిసిస్ అన్నా చేసుకోండి, ఖచ్చితంగా ఇదే బయట. సౌత్ రాష్ట్రాలలో వాళ్ళది నడవదు ఇక్కడ. ఎందుకంటే చాలా అంటే తెలుగు రాష్ట్రాలు కావచ్చు, సౌత్ లో ఉన్న కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇవన్నీ కొంచెం మన తెలుగు భాషకు మన మాధ్యమానికి దగ్గరగా ఉండే రాష్ట్రాలు. మనకు అక్షరాస్యత కూడా ఎక్కువ ఉంటుంది, ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మోదీ గారి ఇక్కడ నడవదు ఆ ఈవీఎంలు అయినా. ఇటీవల తెలంగాణ బీజేపీ లీడర్స్ మాట్లాడుకుంటూ మన నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే, ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని కూడా వాళ్ళు సీట్ చోరీ చేస్తారు. మహారాష్ట్రలో చూస్తాం కదా, మహారాష్ట్రలో ఎట్లా రాష్ట్రాన్ని కూల్చి ప్రభుత్వాన్ని కూల్చి ఎట్లా చేసి ఏకనాథ్ షిండేను. వాళ్ళు చేసేది అన్న సీట్ చోరీ, ఓట్ చోరీ కాకపోతే మళ్ళీ సీట్ చోరీ దగ్గరకు వస్తారు. ఓటు చోరీలో వాళ్ళు గెలవలేకపోతే సీట్ చోరీని దొంగలించడానికి ప్రయత్నం చేస్తారు బీజేపీ పార్టీ. నేనేమంటున్నానంటే బీజేపీ పార్టీకి రేపు పొద్దున తెలంగాణలో ఒక్క సీటు కూడా రాదు. మొన్న వచ్చింది కానీ ఇక రాదు. వాళ్ళు కేంద్ర మంత్రులుగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలంగాణకి. నేను ఒకటే మాట మాట్లాడతాను. మా సీఎం గారు మోదీ దగ్గరికి వెళ్ళి నిలబడితే అంటే మోదీ అంటే మనకు ప్రధాని. మోదీ అంటే అన్న కాదు, తమ్ముడు కాదు, మన పాలోడు కాదు, మన పార్టీ వాడు కాదు, ఒక ప్రధాని, దేశానికి ప్రధాని. కాబట్టి మా సీఎం గారు పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం మోదీ దగ్గరకు పోయి నిలబడితే మోదీ గారు బీజేపీ వాళ్ళు నేను ఒకటే అంటున్నా, మా అన్న ఫ్లవర్ అనుకోకండి, ఫైర్. పక్కకు నిలబడంటే ఫ్లవర్ అనుకుంటున్నారా? తప్పు. ఫైర్ ఎప్పుడు కాలిపోతారో మీకే తెలియదు. మీరు ఆలోచించి మాట్లాడండి. ఫైర్ తో పెట్టుకుంటున్నారు, పక్కకున్నంత మాత్రాన ఫ్లవర్ మీ చెవిలో ఫ్లవర్ అనుకుంటున్నారు, కానీ చాలా తప్పు. మా అన్న ఫైర్ ఎప్పుడో మిమ్మల్ని కాల్ చేస్తాడు. మీరు జాగ్రత్తగా మాట్లాడండి. జాగ్రత్తగా మా తెలుగు రాష్ట్రాలను మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కేంద్ర మంత్రులుగా ఉండి మీరు చేస్తున్న బాగోతాలేంది, మీ పిల్లలు చేస్తున్న బాగోతాలేంది అన్ని బయటపడుతున్నాయి. మా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనుకుంటే మీ వల్ల కాదని నేను అంటాను. వాళ్ళ తెలివితేటలు తమ్మి ఇక్కడ మీరు గ్రహించాలి. దేశ పౌరులు, మన రాష్ట్ర పౌరులు తెలివి కల్లోళ్ళు. ఏదో మూర్ఖంగా ఏదో దేవుణ్ణి మొక్కుతారు, కానీ ఆలోచించే విధానం కూడా ఉంటది. భగవంతుని మనం ప్రార్థిస్తాం, కానీ మన ఆలోచన విధానం మనకు ఉంటది. వాళ్ళు ఇక్కడే తప్పటి అడుగు వేయాలి. వేసిళ్ళు
మా మీద నింద వేసినప్పుడే బీజేపీ పతనం మొదలైందని నేను అంటున్నా ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా. వాళ్ళు మా మీద కాంగ్రెస్ పార్టీ మీద దుమ్ము పోసి మేమే చెప్పినాము, మేమే వాళ్ళ సీటు చోరీకి మేమే కారణము, మా పార్టీ వాళ్ళని మేమే చేసినామని ఇరికించడం అని అంటున్నారు చూడు. అక్కడ దొరికిండు మోదీ బీజేపీ వాళ్ళు. అది ఎట్లా వరకు కరెక్ట్ అయితే చెప్పండి. మీరు చేసింది మీరు ఒకటే మాట వినండి తమ్మి, మీరు ఎట్లా నామినేషన్స్ వేస్తారు? మీకు ముగ్గురికి అర్హత ఉందా రాజ్యసభకు వెళ్ళడానికి? మీ ఓటింగ్ శాతం ఎంత? మీరు ముగ్గురిని ఎందుకు నిలబెట్టిల్లు? అంత మాత్రం తెలియలేదా? అంతా యూనులను చేస్తున్నారు, అంత గుడ్డి వాళ్ళ బ్లైండ్ గా ఉన్నామా మేము? మన దేశ ప్రజలము మోదీ అని అడుగుతున్నా నేను. ఆలోచించే విధానం ఉంది మాలో, శక్తి ఉంది, చదువుకున్న గొప్పతనం ఉంది. కాబట్టి మీరు మీ తప్పటి అడుగులో మీరే పడ్డారు. ఏమంటారు, శని వచ్చినప్పుడు ఏదో ఒకటి వాళ్ళ నెత్తిలో కూర్చుంటారు అన్నట్టుగా మీకు శని ఊనింది కాబట్టి మీరు అలాంటి నిందలు మా మీద వేసిల్లని నేనంట. మీరు ముగ్గురుకు మీకు అవకాశం లేనప్పుడు రాజ్యసభకు వెళ్ళడానికి మీరు ముగ్గురుతో నామినేషన్ ఎలా వేయించిల్లు? కుట్రపూరితంగా జరిగిన ఇది చర్య అని నేను మాట్లాడతా. రాజ్యాంగాన్ని కూని చేసే చర్య అని మాట్లాడుతున్నా. మోదీ గారికి ఇంకా దేశాన్ని పరిపాలించే అర్హత కోల్పోయిండు ఈ విధానంలో అని చెప్తున్నా. ఒక మహిళను బేచి బచావో బేచి పడావో అన్నప్పుడు ఒక మహిళకి అవకాశం దొరకకుండా చేసిన నువ్వు, రాజ్యాంగాన్ని కూని చేసిన మోదీకి ఇంకెక్కడికి స్థానం దేశం లోపల? నువ్వు ఇలాంటి పనులు చేసుకుంటే నువ్వు వేరే దేశాలకు వెళ్ళి నువ్వు చాక్లెట్లు నువ్వు పోస్ట్ చేస్తున్నావు అంటే నీ తెలివితేటలు ఎక్కడ పోయినాయి మోదీ అని నేను అడుగుతున్నా.